ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. అసలు చిత్రపూర్లో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా తగ్గట్లేదు. అసలు ఏమున్నా సరే బహిర్గతంగా ఒకవేళ మేము చేసింది తప్పు అని కనుక అంటే దానికి సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు త్వరలో జల్లబడి కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ అని కాదు, అసలు మొత్తం కూడా అన్ని విషయాలు కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే సరి చేసుకోవడానికి రేపు జల్లబడి కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా బహిర్గతంగా అసలు ఏమున్నాయో, ఎందుకు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మా దగ్గర ఉన్న విషయాలు ఏంటి, అన్నీ కూడా కూలంకుషంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసాం తప్ప ఇది ఎవరి మీద ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళు ఉంటే చేస్తూ ఉన్నారు నా మీద, అది ఎంత మామూలే. కానీ చిత్రపూర్ గురించే మాట్లాడాలి కాబట్టి చిత్రపూర్లో ఎంత అవగాహన ఉందో, వాళ్ళకేం అవగాహన ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు ఎన్ని సభ్యులకి బయట వారని. ఎందుకంటే చిత్రపూర్ అంటే 4700 మంది సభ్యులండి ఇప్పుడు ఉన్న సభ్యులు, రన్నింగ్ సభ్యులు. ఫ్లాట్లు వచ్చి 4213 ఫ్లాట్లు. మిగతా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వారు ఏమైనా ఉంటే వారు మాట్లాడాలి, వారి సమస్యలు వారు లేవనెత్తాలి. అక్కడ ఏమైనా ఇంటర్నల్గా ఇంకేమైనా పనులు కానీ ఏమైనా ఉంటే ఆ పనుల గురించి కానీ ఎందుకు కావట్లేదు, ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి ఏంటని అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు. మేము ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటాము, అవన్నీ కూడా అక్కడ మాట్లాడతాం. కానీ 300 కోట్లు ఏంటి, 336 రిజిస్ట్రేషన్లు ఏంటి, అసలు దాని గురించి అసలు మీ దగ్గర ఏమున్నాయి ఏంటి అని ఉంటే మా క్లారిటీ కూడా మేము బహిర్గతంగా అందరి ముందు మీ మీడియా సమక్షంలో ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు రావడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరెవరి గురించి కానీ వ్యక్తిగతంగా కానీ నేనైతే ఎప్పుడు విమర్శలు చేసేవాడిని కాదు. మా కమిటీ అంతా ఉంది. ఎందుకంటే అక్కడ నివాసం ఉండాలంటే, ఎవరైనా రెంట్కి రావాలంటే ఎక్కడ అంటే చిత్రపూర్లో అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ అమ్మ చిత్రపూర, ఆ ఇల్లు వస్తుందో రాదో, ఆ ఇంటికి కడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో కాదో అనే వివిధ రకాల రూమర్లు ఎక్కువవుతున్నాయి. ఆ రూమర్లు చేయడం వల్ల వారికి వచ్చేది ఏంటి, అసలు సభ్యులా లేదా అనేది కూడా మేము కూడా చెప్పడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఏదున్నా సరే ఒక సమస్య అనేది మీ దగ్గర ఏముందో ఏంటో, అందుకే వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించాం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి, ఇక్కడ మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒక విమర్శలు వద్దు. చిత్రపూర్ని మంచి మార్గం తీసుకెళ్ళడానికి ఏదైనా ఉంటే, మంచి సలహాలు ఉంటే మేము అవి తీసుకుంటాము. దాన్ని ఎలా అమలు చేసుకోవాలనేది మళ్ళీ సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను అందుకే ఈరోజు మళ్ళీ ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఎందుకు పెట్టారని కూడా అడగొచ్చు ఎవరైనా. దానికి కూడా ఏంటంటే, మేము చిత్రపూర్లో జన్లబాడీకి కూడా రండి, మీరు వచ్చి వివరంగా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తపరచండి అని వారికి స్వయంగా లెటర్లు రాస్తాం, మెసేజ్ పరంగా పెడితే అక్కడ రారు. ఎందుకు రారు, మీరు ఎందుకు వచ్చి మాట్లాడరు అంటే వారు వచ్చే సమాధానం ఏంటంటే, జన్లబాడీలో వచ్చే 2000 మంది కానీ 1000 మంది కానీ 2000 మందిలో 1000 మంది మీ మనుషులే ఉంటారు, మీరే గోండాలను పెడతారు, రౌడీలను పెడతారు, మమ్మల్ని అక్కడ మాట్లాడినవారు మైక్ ఇవ్వరు అనే ఒక అపవాదులు వేస్తారు.